అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలు కష్టపడుతుంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ చిన్న చీమ పుట్టినట్టు కూడా లేదు. ప్రజలు గుర్తించాలి. గతంలో కేసీఆర్ చెప్పిండు ఈ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన పరిపాలన ఉంటుందో మీకు తెలుస్తా తర్వాత వాళ్ళు అర్థం కాదని చెప్పిండు. మరి అదే విధంగా ఇవాళ జరుగుతున్నది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి యూరియా గిట్ట తొందర పంపించకపోతే ఇది పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, ఈ ప్రజాప్రతినిధి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రైతాంగం పట్ల పట్టించుకోకపోతే సమస్య జటిలమవుతుంది. పంటలు వండకపోతే దిక్కుమాలిన పరిస్థితి వస్తుంది. అందరి కష్టకాలంలో అన్ని మాయమాటలు చెప్పి ఇవాళ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గ చర్యలను ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి వెంటనే యూరియా సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.